తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా చలి తీవ్రత, మంచు కారణంగా ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. వృద్ధులు, వికలాంగులు ఓట్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. చలి కాస్త తగ్గాక ఓటింగ్ జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. మూడో దశ ఎన్నికలో భాగంగా 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల చివరి దశ ప్రస్తుతం మనం చూస్తున్నాం. 2 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ కొనసాగనుంది. ఉప సర్పంచ్ని కూడా ఈరోజే ప్రకటిస్తారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుంది. గ్రామీణ ఓటరు నాడి ఎలా కనిపిస్తోంది ప్రస్తుతం? పార్టీ పైన జరగనప్పటికీ కూడా కొంత పోటాపోటీ వాతావరణం గ్రామాల్లో కనిపిస్తోంది. బిందు, మనం చూసుకోవచ్చు, చివరి విడత ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. పోలింగ్ 7 గంటల నుంచి ప్రారంభమైంది. చలి తీవ్రత కారణంగా ఉదయం చాలా మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ 9 గంటల నుంచి కూడా ఊపందుకుంటున్న పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి చూస్తే ఓటర్లంతా కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దాదాపుగా 9 గంటల వరకు కూడా రంగారెడ్డి జిల్లా వరకు చూసుకుంటే, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాతో పోలిస్తే మొత్తం 20% వరకు పోలింగ్ నమోదైనట్లు అనధికారికంగా సమాచారం అందుతుంది. అయితే 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పల్లె పంచాయతీలోకి సంబంధించి ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికల ఉంటుంది. మనం చూసుకోవచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే బారులు తీరుతున్నారు. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఉన్నాము. ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు, వికలాంగులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలను చూసుకోవచ్చు. ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. మనం మొదటి విడత చూసుకుంటే పోలింగ్ గణనీయంగా పెరిగింది. రెండో విడత కాస్త తగ్గింది. మూడో విడత పోలింగ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. పోలింగ్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా మహిళలు చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న నాగారం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి చూసుకోవచ్చు. పల్లె పంచాయతీలో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మూడో విడత, చివరి విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.